ఎక్కడ 2019లో 5,000 ఓట్లతో తేడాతో ఓడిపోవటము. అదే నియోజకవర్గం తెలుగుదేశం 1985 తర్వాత గెలవల, 1985 తర్వాత 2024లో గెలిచింది. అంటే దగ్గర 40 years తెలుగుదేశం గెలవని నియోజకవర్గం ఎన్నుకున్నాడు అనమాట ఆయన. ఎవరైనా సరే ఏ నాయకుడైనా ఏం చేస్తారు, వాళ్ళకి అనువుగా ఉన్న నియోజకవర్గంలో నిలబడి తేలిగ్గా గెలిచే నియోజకవర్గాలు చూసుకుంటారు. కానీ టఫెస్ట్ నియోజకవర్గం మంగళగిరి చూసుకుని ఓటమి చెందిన తర్వాత కూడా ఎక్కడైతే ఓటమి చెందామో అక్కడే గెలవాలనే పట్టుదలతో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయ్యి చివరికి మంచి నాయకుడిగా ప్రజల మన్ననలు పొంది 90,000 మెజారిటీ వచ్చిందనమాట. అంటే స్టేట్ 3rd ర్యాంకు. ఆ టైంలో పార్టీని నిర్మించాడు. 2019, 2024 మధ్యలో కూడా ఈయన పార్టీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ. 1,00,00,000 మంది సభ్యులను చేర్చారు.